ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. సో ప్రీవియస్ వీడియోలో ప్రతి నంబర్ మనకేదో ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. దాని మీద మనం సిరీస్ క్లాక్ కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకు అని అంటే నంబర్లోనే ఉండేటువంటి మ్యాజిక్ అండ్ నంబర్లో నేచర్ ఇన్క్లూడ్ అయ్యింది. కామన్ సెన్స్ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే పలానా టైంకి తినండి, పలానా టైంకి అది తినండి అని చెప్పేసి బాడీని మనం ఏ విధంగా అయితే అలవాటు చేసుకున్నామో మన ఆలోచనలు కూడా ఆ టైంని బట్టి అలవాటు చేసుకోవటం ఇచ్చేయాలి. అందుకే ఎలన్ మస్క్ గారు కూడా నంబర్ గేమే ఆడతారు. అబ్సల్యూట్లీ నంబర్ గేమే ఆడతారు. ఏ టైంకి ఏ మినిట్కి ఏంటి అనేది. అవును, అంత పెద్ద వ్యక్తి. నంబర్ గేమ్ అనేది మనల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పడానికి బ్యాంక్ అకౌంట్ కూడా నంబర్స్. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనకు డబ్బు ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాన్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే నంబర్ గేమ్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో అది అన్వర్ గారు నేను కలిసి ఆ సిరీస్ కూడా చేస్తాము. వెరీ గుడ్ నాలెడ్జ్ అన్న. థ్యాంక్ యూ సార్. ప్రీవియస్గా ఇచ్చింది. థ్యాంక్ యూ. మేము ముందు చేయబోయే వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ చాలామంది కొంతమంది క్లయింట్స్ ఏంటంటే మొత్తం నా వీడియోస్ అన్ని నోట్స్ రాసుకుంటున్నారండి. అది మీకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వినడం వల్ల బ్రెయిన్ మర్చిపోతుంది, రాయడం వల్ల మాత్రమే గుర్తుపెట్టుకుంటామండి. ఎస్, ఫెంటాస్టిక్. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే బిలీవ్స్ అబౌట్ మనీ. ఎటువంటి బిలీవ్స్ మీ దగ్గర ఉంటే మీరు మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్ మీరు చూస్తుంటే మీకు ఏం అర్థం అవుతుందో ఒకసారి జాగ్రత్తగా ఉండండి. జనరల్గా చాలామంది అంటారు, డబ్బేమో చెట్లు కాస్తుంది అనుకుంటున్నావు ఏంట్రా మన ఇంట్లో అని అంటారు జనరల్గా. అనేటప్పుడు చాలామంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీలో చాలామంది అంటారు డబ్బేమో చెట్లు కాస్తుంది అనుకుంటున్నావా? ఏమిటంటే డబ్బు నిజంగా చెట్లకే కాస్తుంది. ఎందుకంటే కాగితం అనేది పేపర్. సో పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచే వస్తుంది. సో డబ్బు చెట్లకి కాస్తుంది. సో ఆరిజిన్ అబ్సల్యూట్లీ. సో అందువల్ల ఏంటంటే మనకి చాలా ఫస్ట్ ఈ బిలీవ్స్ అంటే రాంగ్ బిలీవ్స్ ఉంటే డబ్బు రాదని. ఈ రాంగ్ బిలీఫ్ ఎలాంటిదంటే బాగా బ్రేక్ మీద కాల్ వేసేసి మనం యాక్సిలేటర్ ఇచ్చాం అనుకోండి, లేదా కార్ తొక్కాం అనుకోండి, ఎలా అయితే కారు ముందుకు వెళ్ళదో రాంగ్ బిలీవ్స్ ఉండి కూడా మనం మనీ గురించి ఎర్న్ చేసి ట్రై చేసినా కూడా డబ్బు అనేది రాదు. సో రాంగ్ బిలీవ్స్ ఆర్ లైక్ బ్రేక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎటువంటి బిలీవ్స్ ఉండకూడదు, జాగ్రత్త ఉంది. లో సెల్ఫ్ వర్త్. ఓపెన్గా చెప్తున్నాండి, నా డ్రీమ్ 1 crore per month. 1 crore per month. ఒకప్పుడు 1 year 1 crore అండి. నా డ్రీమ్ ఏంటంటే ఒకప్పుడు 1 year 1 crore. సో నేను ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నానో నా కోచ్ ఏమన్నాడంటే, వై యూ ఆర్ థింకింగ్ అబౌట్ 1 year? కెన్ యూ పుట్ ఇన్ టు 1 month? 1 monthగా 1 crore? అసలు ఎలా వస్తుంది? బికాస్ నా వర్త్ ఎలా ఉండేదంటే నో ఐఎమ్ నాట్ దట్ మచ్ వర్తీ అన్న ఫీలింగ్లో ఉండేవాడిని అనమాట ఒకప్పుడు. ఇప్పుడు నా టార్గెట్ ఓపెన్గా చెప్తున్నానండి 1 month 1 crore. సో ఇలా మీరు కూడా అవ్వాలంటే నా క్లాసెస్కి రండి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ అండి, లో సెల్ఫ్ వర్త్ ఉండేవాళ్ళు దే నెవర్ డేర్ టు డ్రీమ్. పెద్దగా కలగడానికి ధైర్యం చెయ్యరు అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఇలా ఉన్న పర్సన్స్ని నేను అలా చేస్తానండి. అంటే లో సెల్ఫ్ వర్త్, సార్ నా వాల్యూ అంత ఉందా, నేను నిజంగా 1 crore per 1 month కొట్టగలనా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే నా క్లాసెస్కి రండి. ఎలా అసలు నా డ్రీమ్ ఏంటి, నేను ఎలా సక్సెస్ అయ్యాను, నేను ఫాలో అయ్యే ఫార్ములాస్ ఏంటి, లో సెల్ఫ్ వర్త్ నుంచి హై సెల్ఫ్ వర్త్కి ఎలా వచ్చానంటే ఇక్కడ ఒకటేనండి, లో సెల్ఫ్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు లో మనీ, హై సెల్ఫ్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు హై మనీ. అంతే, సింపుల్. సో ఈ లో సెల్ఫ్ ఇమేజ్ ఉంటే డబ్బు అనేది రాదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే రెండోది, మనీ యాజ్ ఈవిల్. డబ్బు చెడ్డది, పాపిస్. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడామన్నమాట. అంటే ఇక్కడ చాలామంది ఒక రాంగ్ బిలీఫ్ ఉంటుందండి, అంత హ్యాపీగా ఉండాలంటే అంత డబ్బు అవసరం లేదండి నాగరాజు గారు అని అంటారు చాలామంది. అంటే ఎక్కువ డబ్బు అసలు అంత అవసరం లేదండి హ్యాపీగా ఉండాలంటే, సరిపోదా? మామూలుగా ఎంతమంది లేరు? ఇలా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనల్ని మనం అంటే కప్పిపుచ్చుకోవడానికి మనం ఏం చేస్తాం అంటే ఏదో నార్మల్ పీపుల్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు బిల్ గేట్స్ అండ్ వారన్ బఫెట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, నాకు ఎంత కనెక్ట్ అయిందంటే ఆ పాయింట్. బిల్ గేట్స్ అండ్ వారన్ బఫెట్ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వారన్ బఫెట్ మాట్లాడాడండి, జాగ్రత్తగా ఉంది. వారన్ బఫెట్ పర్ డే ఎవ్రీ డే ఇన్కమ్ 350 crores. అతను మాట అన్నాడు, చాలామంది డబ్బున్న వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎక్కువ డబ్బున్న సంతోషంగా ఉండరు అని అంటారు. మా ఇద్దరిని చూడండి మేము ఎంత హ్యాపీగా ఉన్నామో. అంటే డబ్బున్న వాళ్ళు సంతోషంగా లేరు అనే స్టేట్మెంట్ మేము ఇవ్వాలి, ఇంకెవరు ఇవ్వకూడదు. ఒకవేళ అంటే ఇంత హై వరల్డ్లో టాప్ ఉన్న పీపులే వాళ్ళు చెప్తున్నారు ఎంత డబ్బు ఉంటే అంత సంతోషం అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి, పర్సూయింగ్ వెల్త్ ఈజ్ మోరల్లీ రాంగ్. ఎక్కువ డబ్బు కోరుకోవడం తప్పు అని మనం చిన్నప్పుడు చూడండి, స్కూల్స్ కాలేజ్ చదువుతున్న డబ్బు గురించి డబ్బు గురించి మాట్లాడక, ఇప్పుడు నుంచి డబ్బు గురించి ఎందుకు నీకు? ఇప్పుడు నుంచే డబ్బు గురించి ఎందుకు? చాలా టైం ఉందిలే
అని చాలామంది ఏం చేస్తుంటారు, డబ్బు గురించి మాట్లాడుతుంటే అదే తప్పులాగా మాట్లాడుతూ ఉంటారండి జనరల్గా. సో అందువల్ల నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ డబ్బుని కోరుకోవడం కానీ వెల్త్ని క్రియేట్ చేయడం మారల్లీ రాంగ్ అని అనుకుంటారు చాలామంది. ఎవరైనా పెద్ద రిచ్ పర్సన్ చూడగానే ఇది ఎక్కడో వేసాడు రా, ఎక్కడో వేసాడు, స్కామ్ వేసాడు అని నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అనేవారు అనమాట. నేను పెద్దలు చూడు రే ఇదంతా నిజంగా సంపాదించిన డబ్బు కాదురా, ఎవరిని కొట్టి సంపాదించిన డబ్బు, ఇలా అనుకుంటే వాళ్ళు మనీని అట్రాక్ట్ చేస్తారు కానీ వెల్త్ని అట్రాక్ట్ చేయలేరు. మీరు గుర్తుపెట్టుకోండి, మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా, వెల్త్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేను అదే చాలామంది చేసి తప్పు ఏంటంటే ఎక్కువ మనీని అట్రాక్ట్ చేయాలి, దట్ ఈస్ కరెక్ట్, కానీ మనీ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ వెల్త్. ఎందుకంటే ఒక్కసారి సంపద కానీ సృష్టిస్తే అండి ఇంకా దాని తర్వాత ప్రశాంతంగా రిలాక్స్గా పడుకోవచ్చు మనం. దాని తర్వాత ఇంకోటి, ఎటువంటి బిలీఫ్ ఉండకూడదు, మనీ యాజ్ స్కేర్ సిటీ. అంటే మీ లైఫ్ స్మార్ట్ సిటీ అవ్వాలంటే స్కేర్ సిటీ ఉండకూడదండి. అంటే సో జనరల్గా స్మార్ట్ సిటీ అంటే ఎంత బాగుంటుందండి. సో మీ లైఫ్ స్మార్ట్ సిటీ అంత అందంగా ఉండాలంటే మీ లైఫ్లో స్కేర్ సిటీ అనేది ఉండకూడదు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారు, నెవర్ ఎనఫ్ మనీ, అంటే మనీ ఎప్పుడు సరిపోదండి, నా దగ్గర ఎంత వచ్చినా సరిపోతుంది అనే వాళ్ళకి 50,000 వచ్చినా సరిపోదు, 1,00,000 వచ్చినా సరిపోదు, 2 లక్షలు వచ్చినా సరిపోదండి. సో మీరు ఈ స్కేర్ సిటీ భయపడుతున్నంత కాలం, అలా సినిమాలు ఒక్కసారి భయపడడం ఆపేయ్, అప్పుడు చూడు భయం నిన్ను చూసి ఎలా భయపడుతున్న సినిమాలో డైలాగ్ కూడా ఉంది. అందువల్ల ఏంటంటే స్కేర్ సిటీ, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ లైఫ్ స్మార్ట్ సిటీ అవ్వాలంటే స్కేర్ సిటీని వదిలేయండి. ఈ భయం ఎలా పోవాలి అనేది కావాలంటే నా క్లాసెస్కి రండి, భయాన్ని తీసి మీలో జయాన్ని సింపుల్గా యాడ్ చేస్తానండి. అంటే ఒక వైరస్ ఉన్నంత కాలం మనం ఎలా అయితే ఒక సిస్టమ్ పనిచేయదో ఇవన్నీ కూడా వైరస్లు అండి, మనీ వైరస్లు అంటాం అనమాట. సో ఇవి ఉన్నంతకాలం డబ్బుని అట్రాక్ట్ చేయలేం. అండ్ అసలు ఈ బిలీఫ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకంటే పుట్టినప్పుడు మనం జీరో బిలీఫ్స్తో పుడతామండి. జీరో బిలీఫ్స్, పుట్టినప్పుడు ఏ భయం ఉండదు మనకి, ఉండదు. కానీ ఈ బిలీఫ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయని అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, సొసైటీ. జనరల్గా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ బిజినెస్ చేస్తానంటే ఏమంటారు, వద్దు రిస్క్ చేయకు, అనవసరంగా ఏదైనా జాబ్ చూసుకో, ఎందుకు అనవసరంగా రిస్క్, మన ఇంటా వంట లేవు, ఇలాంటి బిజినెస్లు అనేసి ఏం చేస్తుంటారంటే ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది భయపెడుతుంటుంటారు. సొసైటీలో మనం ఏం చేస్తుంటామంటే కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయిన పీపుల్ చూసి భయపడిపోతాం, అటుపక్క కూడా దరిదాపుల్లో కూడా వెళ్ళాం. అవును. అండ్ మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కలిసి ఏమవుతాయంటే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ లాగా, స్టాంప్ లాగా అయిపోతాయండి. స్టాంపే. ఈ స్టాంప్ నేను ఏం చేస్తుంటే చెరిపేసి కొత్త స్టాంప్ వేస్తానండి. సో ఈ బిలీఫ్స్ ఉన్నంతకాలం మీరు డబ్బుని అట్రాక్ట్ చేయలేరు, వెల్త్ని అట్రాక్ట్ చేయలేరు. మరి ఏం చేయాలంటే, సో ఇలాగ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలాంటి చాలామంది నా దగ్గరికి వచ్చి హై సెల్ఫ్ వర్త్కి వచ్చి, ఇందాక చెప్పాను లో సెల్ఫ్ వర్త్ ఉన్న వాళ్ళు హై సెల్ఫ్ వర్త్కి వచ్చి నా దగ్గరికి ఎలా డబ్బు సంపాదించి, రీసెంట్గా 10th బ్యాచ్ నుండి ఐవి రెడ్డి గారు ఇప్పటిదాకా ఓవరాల్గా 64 లక్షలు వచ్చాయి. 64 లక్షలు అండి. ఇందులో ఒకటి రీసెంట్గా వచ్చింది ఏంటంటే, ఐ రిసీవ్డ్ అనదర్ 4 lakhs. ఇన్ దిస్ మంత్ ఐ రిసీవ్డ్ 35 lakhs. 35 లక్షలండి, 35 లక్షలు. సో నేను క్లారిటీగా చూపిస్తున్నానండి. చూడండి, ఓవరాల్గా ఈ ఒక్క 1 monthలోనే, ఒక్క సింగిల్ మంత్లో 35 లక్షలు వచ్చేలా చేశాను నేను. దాని తర్వాత అండ్ బాలకృష్ణ గారు అండి, ఫ్రమ్ 10th బ్యాచ్ 14,62,559 రూపాయలు. అన్ని లక్షలే అసలు. అంటే నేను ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. జాగ్రత్త ఉండి రిజల్ట్స్ చూసి లా ఆఫ్ అట్రాక్షన్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే లా ఆఫ్ అట్రాక్షన్ మీద మీకు నమ్మకం పోతుంది. సో రియల్ కోచ్, రియల్ రిజల్ట్స్. మళ్ళీ చెప్తున్నానండి, రియల్ కోచ్, రియల్ రిజల్ట్స్, రియల్ పీపుల్. దాని తర్వాత అండి ఎటువంటి బిలీవ్స్ ఉంటే డబ్బు వస్తుంది. ఇక్కడ మనీ ఉంటే సెక్యూర్గా ఉండొచ్చండి నాగరాజు గారు అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళ దగ్గరికి బాగా డబ్బు వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా సెక్యూర్గా, సేఫ్టీగా ఉంటారండి. అంటే చాలామంది మనీని చులకనగా చూస్తుంటారు. ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాం, ఒక కుక్కను కూడా చూపించి, కుక్కను కంటే మీరు కూడా అన్నారు, కుక్కనంతే డబ్బులు వస్తలే, ఏముందలే అంటే మనీ ఉంటే నా లైఫ్ బాగుంటుంది అన్నప్పుడు పైనుంచి దేవతలు కూడా తదాస్తు అంటారండి. సో మనీ ప్రొవైడ్స్ పీస్ ఆఫ్ మైండ్. చాలామంది అంటారు, బాబు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే డబ్బే అవసరం లేదమ్మా అని అంటుంటారండి చాలామంది. కానీ నేను చెప్తున్నాను, పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే పీస్ ఆఫ్ మనీ కావాలండి. అంటే ఎక్కువ డబ్బు కావాలి. సో అది ఎలాగన్నది నెక్స్ట్, మనీ హ్యాస్ హ్యాపీనెస్. మనీ ఉంటే చాలామంది నాతో అంటుంటారు, డబ్బుతో సంతోషాన్ని కొనలేమంటారు. నా క్లాసెస్కి రండి, నేను 100% ప్రూవ్ చేస్తాను. మనీతో హ్యాపీనెస్ని ఈజీగా కొనగలం. మనీ కెన్ బై హ్యాపీనెస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుతో పిల్లలకి వస్తువులు కొన్నాం అనుకోండి. నేను జనరల్గా కొన్ని లాస్ట్ మంత్ దుబాయ్ వెళ్ళా, మొన్న శ్రీలంక వెళ్ళా. ఏదైనా పిల్లలకి వస్తువులు కొన్ని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు గొప్ప ఆనందంగా ఉంటుందండి. ఎప్పుడెప్పుడు సూట్ కేసు ఓపెన్ చేసి పిల్లలకి ఇద్దామా, ఆ పిల్లలు నానా అని ఉంటుందండి. మజా మామూలుగా కాదు. మనం నిజంగా కారు కొన్నా
ఒక హ్యాపీనెస్, కానీ మన పిల్లలకు ఒక బొమ్మ కొన్న కారు బొమ్మ కొంటే అదొక హ్యాపీనెస్. సో అంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, అంటే మరి హ్యాపీనెస్ ఎలా వచ్చింది వాళ్ళ పిల్లలు? షాపుడు ఏమైనా ఫ్రీగా ఇస్తాడా? ఇవ్వడం. అర్థమవుతుందండి. బాబు మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, బొమ్మ ఇవ్వాలంటే ఇస్తాడండి, ఇవ్వడం. అర్థమవుతుందండి. సో మనీ కెన్ బై హ్యాపీనెస్. సో దాని తర్వాత అండి, మనీ యాజ్ ఫ్రీడమ్. మనీ ఉంటే నా లైఫ్ ఫ్రీడమ్ ఉంటుంది అని మీరు అనుకోండి. కింద అందరూ టైప్ చేయండి, ఐ ఎంజాయ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్ ఐ ఎంజాయ్ మనీ ఫ్రీడమ్ అని టైప్ చేయండి. మీ లైఫ్లో 100% వస్తుంది. ఇక్కడ ఈ ఒకటేనండి, మనీ ఉంటే ఫ్రీడమ్ అని ఎవరైతే నమ్ముతారో, అంటే ఏది నమ్మితే అది మన లైఫ్లోకి వస్తుందండి. సో మీరు ఇటువంటి బిలీవ్స్ ఉండండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మనీ యాజ్ పవర్. మనీ ఉంటే పవర్ ఉంటుందని అనుకుంటే మీరు అవతల పీపుల్ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇక్కడ ఒక పుస్తకం ఉందండి, ఎలన్ పీజ్ అని ఒక అతను పుస్తకం రాశాడు. పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మీ దగ్గర ఏమి ఉండాలంటే మనీ అయినా ఉండాలి, స్కిల్ అయినా ఉండాలి. ట్రూ అండి. మనీ అయినా ఉండాలి, స్కిల్ అని ఉండాలి. ఎందుకంటే కొంతమంది మనీ లేకుండా స్కిల్తో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కొంతమంది మనీతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ స్కిల్ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు చేసుకోవాలి. అది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే అన్వర్ గారి క్లాసెస్ కానీ అన్వర్ గారి వీడియోస్ కానీ చూస్తే మీకు డెఫినెట్గా క్లారిటీ వస్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ అండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మనీ ఉంటే పవర్. ఇంట్లో మీరు పవర్ ఉండాలంటే, పవర్ఫుల్ పర్సన్ చూడాలంటే మనీ మీ దగ్గర ఉండాలి. లేకపోతే నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నాను, ఇంట్లో కుక్క కూడా మాట ఉందండి అసలు. ఎందుకంటే కుక్కకు బిస్కెట్లు కొనాలన్నా డబ్బులు కావాలి. కుక్క బిస్కెట్లు అయిపోతే అది అరుస్తుంది, ఊరుకో అని అంటే అది ఆకలితో అరుస్తుంది. మనకేం తెలుస్తుంది? అది ఊరుకుంటుందా? ఊరుకోదు అంటే మళ్ళీ తర్వాత అరుస్తుంటుంది. అంటే అందుకే సామెత ఉంది, డబ్బులు లేకపోతే కుక్క కూడా, ఇంట్లో కుక్క కూడా మాట ఉందండి. సో ఎందుకు? అది అరుస్తుంటుంది, దానికి బిస్కెట్లు వేయాలి, దానికి డబ్బులు కావాలి. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో మీకు నేను ఒక విషయం చెప్తున్నానండి ఓపెన్గా, డబ్బు కానీ మీరు సంపాదించలేకపోతే ఇంట్లో మీ వాళ్ళే లైఫ్ పార్ట్నర్ ఇలా చీపురు పొల్లు అంటారు కదా, చీపురు పొల్లు అలా తీసి అలా పడేసినట్టు పడేస్తారండి. మీ మాటకు వాల్యూ ఎవరో, చాలండి కూర్చోండి అని అంటారు అనమాట. టీ అడిగితే ఒకలాగా వస్తుంది, డబ్బు లేకపోతే. అదే అడిగారు అనుకోండి సూపర్గా వస్తుంది, కింద సాసర్ వస్తుంది, మంచి పింగాణి కప్పులో వస్తుంది. సో అందువల్ల నేను జాగ్రత్తగా ఉండండి. పవర్, మీరు పవర్ఫుల్ కావాలంటే డబ్బు మీ దగ్గర ఉండాలి. సో అండ్ ఫైనల్గా అండి, సో మనీ ఈజ్ జనరసిటీ. అంటే డబ్బు ఉంటే ఎక్కువ మందికి సహాయపడచ్చు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు యూనివర్స్ కూడా మీకు ఎక్కువ డబ్బుని ఇస్తుందండి. సో ఈ విధంగా మనం డబ్బు ఉంటే మన లైఫే కాదు, సోషల్ అంటే పీపుల్కి కూడా మనం ఇంపాక్ట్ చూపించవచ్చు, సొసైటీకి ఇవ్వచ్చు. నా డ్రీమ్ కూడా ఉంది, సొసైటీకి చాలా చేయాలని. ఎందుకంటే మీ అందరూ కూడా బాగా డబ్బు సంపాదించాలి, సొసైటీకి చాలా చేయాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, సొసైటీ మనకి చాలా ఇచ్చింది, తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతాం. సో ఈ విధంగా ఫెంటాస్టిక్ అవునండి. అండ్ అన్నిటికన్నా గుర్తుపెట్టుకుని, మనం చనిపోయేటప్పుడు మన ఫైనల్గా మనకి ఇచ్చేది ఒకటే, మనిషి ఇక్కడ నుంచి భూమి మీదకి పట్టుకెళ్ళగలదు ఒకటే, ఆత్మసంతృప్తి. ఆత్మసంతృప్తి ఎప్పుడు వస్తుంది అంటే గివింగ్, ఇచ్చినప్పుడే వస్తుందండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను July 1st మళ్ళీ చెప్తున్నానండి, July 1st ఆన్లైన్లో సో ప్రోగ్రామ్ ఉంటుంది. చాలామంది ఎక్కడ అడుగుతున్నారు. July 1st ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7. ఇంతకుముందు మనం 5:30కి ఉండేదండి. ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం, మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 hours ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. నేను ఇంతకుముందు చెప్పాను, సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి, సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా, సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయాము, ఊబిలోకి వెళ్ళిపోయాము అన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి సార్, మా బంగారం తాకట్లో ఉంది అన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి చాలామంది, వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్ మనీ రప్పించుకున్నారు, అప్పుల బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే, సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే లైఫ్ని, ఎప్పటి వరకు బతికింది ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే July 1st మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్ సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది. నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలను ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.
ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి. లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బులు చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు. ఎందుకంటే రకరకాల థాట్స్, పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, జూలై 1 ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే పదే పదే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫ్యాంటాస్టిక్. అండ్ సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరన్నా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ జూలై 1 నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆఫర్ని మాత్రం వదులుకోవద్దు. వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలా కూడా మారుతుంది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.